హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ అయితే రన్ అవుతుంది నాన్న. సో మీకు యానిమల్ టిష్యూ టాపిక్ అనేది డిస్కస్ అవుతుంది కదా. సో యానిమల్ టిష్యూలో మనం ఎపిథీలియన్ టిష్యూ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఎపిథీలియన్ తర్వాత ఏంటి కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూలో మనము టైప్స్ చెప్పుకుంటున్నాం. అందులో ఆల్రెడీ మీకు లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది డిస్కస్ అయితే చేశాను అంతకు ముందు వీడియోలో. సో లూజ్లో నెక్స్ట్ ఏంటి నాన్న అంటే మనకి డెన్స్ కనెక్టివ్ టిష్యూ. డెన్స్ కనెక్టివ్ టిష్యూ మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఈ వీడియోలో. ఓకే సో రండి. డెన్స్ కనెక్టివ్ టిష్యూ చాలా అంటే చాలా సింపుల్ అమ్మ. సింపుల్ ఎందుకంటే 4 లైన్సే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. సో డెన్స్ అనగానే అక్కడ నేమ్లోనే ఉంది టైట్గా. ఓకే సో ఫైబర్స్ అనేవి ప్రాపర్గా కరెక్ట్గా. లూజ్ అంటే ఏంటి, సెల్స్ అనేవి అన్నీ కూడా లూజ్గా అరేంజ్ అయి ఉంటాయని చెప్పాను. సో డెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు స్ట్రాంగ్గా అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ ఫైబర్స్ అనేవి ఏ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయంటే కొల్లాజన్ ఫైబర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి నాన్న. సో ఇప్పుడు డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో డెన్స్ కనెక్టివ్ టిష్యూకి వచ్చేసరికి ఎవరెవరు ఉంటారంటే ఫైబర్స్, ఫిబ్రోబ్లాస్ట్. ఫైబర్స్ ఉంటారు ప్లస్ ఫిబ్రోబ్లాస్ట్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. రెండు ఉంటాయి నాన్న. ఎలా ఉంటాయని చెప్పాను ఇంతకు ముందే చెప్పాను కదా. టైట్గా అరేంజ్ ఉంటాయి అంటే కాంపాక్ట్గా అంటే సో ఇలా ఉన్నాయనుకోండి లూజ్గా అరేంజ్ చేయడం. అదే ఇక్కడికి వచ్చి ఇలా ఉన్నాయనుకోండి అంటే ఏమైంది టైట్గా అరేంజ్ చేయడం, కాంపాక్ట్లీ అరేంజ్డ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు వచ్చేసరికి డెన్స్ కనెక్టివ్ టిష్యూ అగైన్ మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా. డెన్స్ కనెక్టివ్ టిష్యూ 2 టైప్స్. చాలా సింపుల్ నాన్న డెన్స్ కనెక్టివ్ టిష్యూ రిమెంబర్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే. సో డెన్స్ కనెక్టివ్ టిష్యూ 2 టైప్స్. దట్ ఈస్ అ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ ఇర్రెగ్యులర్. సింపుల్ కదా. డెన్స్ రెగ్యులర్ మీనింగ్ ఏంటి, ఆర్డర్లో ఉండడం అంటే ప్రాపర్గా కరెక్ట్గా, అంతే కదా, నేమ్లోనే ఉంది. సో డెన్స్ రెగ్యులర్, డెన్స్ ఇర్రెగ్యులర్. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. కాకపోతే ఏంటంటే కొంచెం లూజ్ కనెక్టివ్ టిష్యూ కొంచెం ఒకసారి 2-3 టైమ్స్ మనం వీడియో చూసి గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైందా? ఏదైనా కానీ మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అదేమవుతుంది నాన్న, ఈజీ అవుతుంది. సింపుల్ లాజిక్ అమ్మ. మనం చిన్నప్పటి నుంచి అలాగే చదువుకొని వచ్చాం కదా. సో ఎలాగైతే మన ఏబిసిడీలు 5 టైమ్స్ 10 టైమ్స్ 100 టైమ్స్ ఎలాగైతే రాసి నేర్చుకొని వచ్చామో అలాగే మనకు రాని టాపిక్ ఏదైనా ఉండి గుర్తుండట్లేదు, సో దాని కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు ఒక 5 టైమ్స్ లేదా 3 టైమ్స్ లేదా 2 టైమ్స్ అలా రిపీట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. అర్థమైందా? సో అన్నానా డెన్స్ కనెక్టివ్ టిష్యూ 2 టైప్స్. దట్ ఈస్ అ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఇక్కడ చూడండి. డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి, ఆరియంటేషన్ ఆఫ్ ఫైబర్స్. ఈ ఫైబర్స్ ఉన్నాయి కదా నాన్న, ఈ ఫైబర్స్ అనేవి కరెక్ట్ గా ప్యారలల్ గా ఆర్డర్ గా అరేంజ్ అయి ఉంటే దాన్ని ఏమన్నారు అంటే డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. డెన్స్ కనెక్టివ్ టిష్యూ. అయితే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ చూస్తామమ్మా మనము అంటే టెండోన్ అండ్ లిగమెంట్. టెండోన్ అండ్ లిగమెంట్. సో టెండోన్ అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు స్కెలిటల్ మజిల్ ఉంది కదమ్మా, స్కెలిటల్ మజిల్ అలాగే బోన్ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండేది ఎవరు అంటే టెండాన్. టెండాన్ ఎవరు నాన్న, స్కెలిటల్ మజిల్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నాన్న, ఇది మజిల్. ఈ మజిల్ ని దీని కింద ఉన్న బోన్ ని రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండేది ఎవరు అంటే దట్ ఈస్ అ టెండాన్. మరి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లిగమెంట్? సో లిగమెంట్ అంటే బిట్వీన్ ద బోన్స్, బిట్వీన్ ద బోన్స్. బోన్స్ రెండింటిని మధ్యలో కనెక్ట్ చేస్తూ ఉండేదాన్ని ఏమంటారంటే లిగమెంట్. స్కెలిటల్ మజిల్ ని బోన్ ని కనెక్ట్ చేసేదాన్ని టెండాన్ అన్నాము. లిగమెంట్ అంటే ఏంటన్నా బిట్వీన్ ద బోన్స్, బిట్వీన్ ద బోన్స్, కనెక్ట్ ద బిట్వీన్ ద బోన్స్ అంటే 2 బోన్స్ ని కనెక్ట్ చేస్తూ ఉండేదాన్ని ఏమంటారంటే లిగమెంట్. సింపుల్ కదా. డెన్స్ రెగ్యులర్ అంటే ఫైబర్స్ అనేవి ప్యారలల్ గా ఆర్డర్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎవరిలో చూస్తాము అంటే దట్ ఈస్ అ టెండాన్ అండ్ లిగమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటన్నా డెన్స్ ఇర్రెగ్యులర్. ఇక్కడ ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే సో ఇర్రెగ్యులర్ అంటే చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో కూడా ఎలా అంటే అలా డిఫరెన్షియల్ అని రాశాను అంటే ఇర్రెగ్యులర్ గా అరేంజ్ అయి ఉంటాయి. సో ఎక్కడ చూస్తున్నాము అంటే మెయిన్ గా స్కిన్. ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా, దట్ ఈస్ అ పీరియోస్టియం, ఎండోస్టియం. అర్థమవుతుందా? బోన్ కు ఉంటుంది కదా, బోన్ అవుటర్ లేయర్.
సో పీరియోస్టియము, ఎండోస్టియం మనం చూసేది ఇక్కడ. అంటే మీరు తెలుసుకోవాలి, జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను. మీ ఎన్సీఆర్టీలో ఉండేదైతే ఓన్లీ స్కిన్. అర్థమవుతుందా? సో దెర్ ఈస్ అ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో నెక్స్ట్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ తర్వాత వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ స్పెషల్ టిష్యూ. ఏంటి నాన్న? నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ స్పెషల్ టిష్యూ. స్పెషల్ వచ్చేసరికి మనకి ఇద్దరు ఉన్నారు, దట్ ఈస్ అట్ కార్టిలేజ్, బోను, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. అది ఇప్పుడు నేను డిస్కస్ చేయాలి. ఓకేనా? సో క్వశ్చన్స్ చూడండి ఇప్పుడు చెప్పిన టాపిక్ లో. ఫస్ట్ క్వశ్చన్, డెన్స్ ఇర్రెగ్యులర్, డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా ఇది, నేను ఇండైరెక్ట్ గా ఏం అడగలేదు. ఓకే, డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఫౌండ్ ఇన్. నేను అడిగింది ఇక్కడ ఏంటిది? ఇర్రెగ్యులర్, రెగ్యులర్ అడగలేదు. రెగ్యులర్ లో ఏమని చెప్పుకున్నాం మనం? టెండాన్ అండ్ లిగమెంట్. సో టెండాన్ అండ్ లిగమెంట్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెవరమ్మా ఉంది నీకు? స్కిన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ లిగమెంట్ ఆర్ టార్న్? లిగమెంట్ టార్న్ అంటే ఏంటి? కట్ అయిపోయినా. అర్థమవుతుందా? లిగమెంట్ అనేది మనకి కట్ అయిపోయిన. టార్న్ అంటే ఏంటి? చినిగిపోవడం యాక్చువల్గా అయితే, కానీ లిగమెంట్ ని చినిగిపోద్దన కట్ అవ్వడం. ఓకే, సో డిస్టర్బ్ అయినా లిగమెంట్ టార్న్ అయితే ఏమవుతుందమ్మా? లిగమెంట్ ఏం చెప్పాను నేను? బిట్వీన్ టూ బోన్స్ మధ్యలో ఉంటుంది, కనెక్ట్ చేస్తుంది అన్నాం. మరి టార్న్ అయితే కనెక్ట్ చేయగలుగుతుందా? కనెక్ట్ చేయలేదు కదా. సో ఆప్షన్స్ చూడండి. బోన్ విల్ మూవ్ ఫ్రీలీ ఎట్ జాయింట్ అండ్ నో పెయిన్. పెయిన్ లేకుండా ఉంటుందా? ఇది బోను, రెండు బోన్లు అతుక్కొని ఉన్నాయనుకోండి, నీకు ఎంత రఫ్ గా ఒకదానికొకటి తగిలి పెయిన్ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్, బోన్స్ లెస్ మూవబుల్ ఎట్ జాయింట్ అండ్ పెయిన్. అర్థమవుతుందా? లెస్ మూవబుల్ అన్నాడు. నెక్స్ట్, బోన్ విల్ బికమ్ అన్ఫిక్స్డ్. ఆన్సర్ వచ్చింది చూడండి. బోన్స్ అనేవి ఫిక్స్ అవ్వు, ఎందుకంటే మనకి కనెక్షన్ ఉండేది అక్కడే కదా నాన్న, ప్రాపర్ గా సెట్ అయ్యేది. అర్థమైందా? సో ఇలా ఇండైరెక్ట్ గా అడిగితే బిట్. క్లియర్? అర్థమైందా? సో అంతే. ఇందులో మేడం డైరెక్ట్ లేదా అంటే ఇండైరెక్ట్. నాన్న మ్యాటర్ ఏంటి మీకు? లిగమెంట్ ఏం చెప్పాను? కనెక్ట్ చేస్తుంది అన్నాము. అది లేకపోతే ఏమవుతుంది? కనెక్ట్ అవుతుందా? సెట్ అవుతుందా? సింపుల్ లాజిక్ కదా, అవునా? సో ఈ బిట్ ఏంది మేడం? మీరు ఎన్సీఆర్టీ లైన్ లో లేదా? లైన్ లో ఎందుకు చెప్పలేదు నాన్న? లైన్ లోనే కదా ఉంది మనకి. రెగ్యులర్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ అంటే ఏంటి? క్లియర్? ఓకే, సో ఇది మనకి డెన్స్ గురించి టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను.